ఫిష్ ఆకారంలో ఉండే ఆ భవనం నిర్మాణం గురించి తరచూ సోషల్ మీడియాలో హైలైట్ అవుతూనే ఉంటుంది. ఈ భవనం ఉన్నది ఎక్కడో కాదండోయ్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ఓ రౌండ్ వేసిన వారికి రాజేందర్ నగర్ దగ్గర కనిపిస్తుంది ఈ భవనం. తాజాగా ఈ భవనం ప్రపంచంలోనే వింతైన కట్టడాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. చేప రూపంలో ఆకర్షణీయంగా కనిపించే భవనం. చేప రూపంలో ఉండే ఈ భవనం అనేక ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. దీని ప్రవేశ ద్వారం 2 మెట్లపై ఉన్న గుడారంలా నిర్మించారు. 2 వృత్తాకార అద్దాలు చేప కళ్ళలా బ్లూ కలర్ లో ఉంటాయి. మొత్తం భవనం స్టెయిన్లెస్ స్టీల్ తో కప్పేసి ఉంటుంది. ఈ బిల్డింగ్ కి ఉన్న బ్లూ, పర్పుల్ స్పాట్ లైట్లు రాత్రిపూట భవనాన్ని వెలుగుల్లో ఉండేలా చేస్తుంది. చూడడానికి ఈ ఫిష్ బిల్డింగ్ ఓ జైంట్ ఫిష్ హైదరాబాద్ లో ఈదుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే టూరిజం స్పాట్ గా మారింది. రాజేంద్ర నగర్ వైపు వెళ్లేవారు ఫిష్ బిల్డింగ్ వద్దకు వెళ్లి ఓ ఫోటో దిగి వస్తుంటారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్ లో నిర్మించాలనుకున్నప్పుడు చేప ఆకారంలోనే నిర్మించాలని ఖరారు చేశారు. ఆ మేరకు నిర్మాణం పూర్తి చేశారు. ఈ బిల్డింగ్ కి స్ఫూర్తి 1992లో పూర్తి అయిన బార్సిలోనా ఫ్రాంక్ గెహ్రీ స్మారక ఫిష్ శిల్పం అని చెబుతారు. దాన్ని చూసి ఇలా చేప ఆకారంలో బిల్డింగ్ ని నిర్మించడం జరిగిందని అప్పటి అధికారులు మీడియాకు చెప్పారు. మిమెటిక్ ఆర్కిటెక్చర్ కు ఒక ఉదాహరణగా ఉందని ఆర్కిటెక్చర్ నిపుణులు చెబుతున్నారు.